ధనుర్మాస బుధవార కథ. బుధవారం అంటే బుధగ్రహం విష్ణువు యొక్క స్వరూపము మరియు విఘ్నేశ్వరుడికి ప్రీతికరమైన రోజు. ఈ రెండు కలిసినప్పుడు అద్భుతమైన జ్ఞానం, ఐశ్వర్యం సిద్ధిస్తాయి. ధనుర్మాస బుధవార గొప్పతనాన్ని తెలిపే ఒక ఆసక్తికరమైన పురాణ కథ. అంటే ఈ కథను వింటే సకల శుభాలు కలుగుతాయి. పూర్వం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ద్వారకలో రాజ్యమేలుతున్న సమయం. కృష్ణుడి బాల్య స్నేహితుడైన కుచేలుడు కటిక దరిద్రంలో ఉండేవాడు. అతనికి 27 మంది పిల్లలు. తినటానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు. కానీ అతను గొప్ప విష్ణు భక్తుడు, వేద పండితుడు. అది ధనుర్మాసం, చలికాలం. ఆ రోజు బుధవారం కుచేలుడి భార్య సుశీల ఇలా అంటుంది. కనీసం పిల్లల ఆకలి తీర్చమని శ్రీకృష్ణుని అడగమని కుచేలుని వేడుకుంటుంది. ఇక కుచేలుడు శ్రీకృష్ణుని చూడాలనే కోరికతో బయలుదేరాడు. కానీ రాజైన శ్రీకృష్ణుడికి ఇవ్వడానికి తన దగ్గర ఏమీ లేదు. చివరకు పక్కింటి వారిని అడిగి తెచ్చిన 3 గుప్పిళ్ళ అటుకులు ఒక చిరిగిన గుడ్డలో కట్టుకొని బయలుదేరాడు. బుధవారం అంటే బుద్ధికి కారకుడు, ప్రయాణానికి మంచి రోజు. కుచేలుడు బుధవారం నాడు బయలుదేరటం వల్ల అతని మనసులో కోరిక కంటే భక్తి ఎక్కువగా ఉంది. కుచేలుడు ద్వారక చేరుకున్నాడు. శ్రీకృష్ణుడు అతన్ని చూడగానే సింహాసనం దిగి పరిగెత్తుకుంటూ వచ్చి ఆలింగనం చేసుకున్నాడు. కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకున్నాడు. కుచేలుడు తెచ్చిన అటుకులు దాస్తుంటే శ్రీకృష్ణుడు వాటిని లాక్కొని, మిత్రమా, ధనుర్మాసంలో అది బుధవారం నాకు అత్యంత ప్రీతికరమైన అటుకులు తెచ్చావా? ఇవి అమృతం కంటే రుచిగా ఉన్నాయి. అది ఒక పిడికెడు తిన్నాడు. ఆ ఒక్క పిడికెడు తినగానే క్షణకాలంలో కుచేలుని ఇంట దరిద్రం పారిపోయింది. అతని పూరి గుడిసె స్థానంలో బంగారు స్తంభాలు వెలిశాయి. చిరిగిన బట్టలు మాయమై పట్టు వస్త్రాలు వచ్చాయి. ఇదంతా అక్కడికక్కడే సంకల్పం మాత్రంతోనే జరిగిపోయింది. ఇక శ్రీకృష్ణుడు ఆనందంతో 2వ పిటికెడు అటుకులు తీసుకుపోయాడు. అది తినేస్తే కుచేలుడికి అష్టైశ్వర్యాలతో పాటు తన వైకుంఠాధిపత్యాన్ని కూడా ఇచ్చేస్తాడేమోనని భయపడి పక్కనే ఉన్న రుక్మిణీదేవి శ్రీకృష్ణుని చేతిని పట్టుకుంది. రుక్మిణీదేవి చిరునవ్వుతో ఇలా అంటుంది. స్వామి, ఒక్క పిడికెడుతోనే అతనికి సకల సంపదలు ప్రసాదించారు. అంటే ఇహలోక సుఖాలు ప్రసాదించారు. 2వ తింటే ఇంకేం మిగులుతారు? ఇక చాలు, మిగిలినవి మాకు ప్రసాదంగా ఇవ్వండి అని సున్నితంగా ఆపింది. ఇక్కడ ఒక చిన్న కథ ఉంది. కుచేలుడు తిరిగి ఇంటికి వస్తుండగా దారిలో ఒక వినాయక గుడి కనిపించింది. ధనుర్మాస బుధవారం కాబట్టి కుచేలుడు అక్కడ ఆగి గణపతికి నమస్కరించి, నాకు సంపద వద్దు, కానీ నా పిల్లలకు బుద్ధి, జ్ఞానం ప్రసాదించు అని కోరుకున్నాడు. ఎందుకంటే సంపద వస్తే అహంకారం వస్తుంది, కానీ జ్ఞానం వస్తే వినయం వస్తుంది. వినాయకుడు ఆశీర్వదించాడు. ఇక కుచేలుడు ఇంటికి వచ్చేసరికి అతని పూరి గుడిసె స్థానంలో ఇంద్రభవనం వెలిసింది. అతని భార్య, పిల్లలు పట్టు వస్త్రాలతో ఉన్నారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఇంత సంపద ఇచ్చిన కుచేలుడు మారలేదు. అతని జీవితాంతం విరాగిగానే భగవంతుని ధ్యానంలోనే గడిపాడు. ఇది గణపతి ఇచ్చిన జ్ఞానవరం మరియు శ్రీకృష్ణుడు ఇచ్చిన సంపద వరం. ధనుర్మాస బుధవారానికి ఎందుకంత ప్రాముఖ్యత అంటే, జ్యోతిష్య శాస్త్ర ప్రకారం బుధ గ్రహానికి అధిపతి మహావిష్ణువు. ధనుర్మాసంలో విష్ణువు శక్తి గరిష్టంగా ఉంటుంది కాబట్టి ఈ నెలలో వచ్చే బుధవారం నాడు విష్ణు సహస్రనామం చదివితే బుద్ధిమాన్యం ఉన్న పిల్లలకు తెలివితేటలు వస్తాయి. ఇక బుధవారం వ్యాపారానికి కారకుడు. ఈరోజు ఆకుపచ్చని పెసరపప్పు దానం చేస్తే లేదా పెసరపప్పుతో చేసిన పొంగలిని విష్ణువుకు పెడితే వ్యాపారంలో నష్టాలు పోయి లాభాలు వస్తాయి. అలానే ధనుర్మాస బుధవారం రోజు అటుకులు దానం చేస్తే పేదరికం పోయి కుచేలుడికి వచ్చినట్టు ఐశ్వర్యం వస్తుంది. అంతేకాదు, ధనుర్మాస బుధవారం రోజు ఈ చిన్న పనులు చేయాలి. ఈరోజు కృష్ణుడికి లేదా విష్ణువుకు బెల్లం కలిపిన అటుకులు నైవేద్యం పెట్టాలి. అలాగే ఈరోజు ఆకుకూరలు అంటే పాలకూర, తోటకూర లేదా పెసలు ఆవుకు తినిపించాలి. ఆవులో సకల దేవతలు ఉంటారు. బుధవారం నాడు పచ్చిగడ్డి తినిపిస్తే బుధగ్రహ దోషం పోతుంది. ఇక ధనుర్మాస బుధవారానికి ఉన్న అత్యంత ముఖ్యమైన విశేషం ఏంటంటే, పిల్లల చేత ఓం నమో భగవతే వాసుదేవాయ అని 108 సార్లు రాయించాలి.
వారు చదువుల్లో రాణిస్తారు. కాబట్టి సిరిని ఇచ్చేవాడు శ్రీహరి, బుద్ధిని ఇచ్చేవాడు గణపతి. ధనుర్మాస బుధవారం రోజు అటుకుల ప్రసాదం తింటే కుచేలుడికి దక్కిన అదృష్టం మీ ఇంటి తలుపు తడుతుంది. ఈ కథను ఇప్పటి వరకు పూర్తిగా భక్తి శ్రద్ధలతో ఎవరైతే విన్నారో వారికి సకల శుభాలు కలుగుతాయి. ఈరోజే పుష్య బుధవారం, ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజు అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను వింటారు. ఈ కథను ఈరోజు వింటే తెలిసి తెలియక చేసిన పాపాలు, మహాపాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం లభిస్తుంది. ఇక ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. పోతన రచించిన భాగవతంలో గజేంద్ర మోక్షం కథ ఉంది. భాగవతంలో చెప్పిన కథలన్నీ ఒక ఎత్తు, ఈ గజేంద్ర మోక్షం కథ ఒక ఎత్తు. ఎవరైతే ఈ గజేంద్ర మోక్షం కథను శ్రద్ధతో వింటారో, అలాగే వినిపిస్తారో వారి యొక్క పాపాలన్నీ హరించుకుపోతాయి. వారికి జీవితంలో దరిద్రం దరిచేరదు. వారికి అపమృత్యు దోషాలు తొలగి మరణం దరిచేరదు. దరిద్రం పోయి ఐశ్వర్యం కలిసి వస్తుంది. అంతేకాదు వారి యొక్క గ్రహదోషాలు, పీడలు పోతాయి. ఒకసారి సుఖ మహర్షి శ్రీ మహావిష్ణువు గజేంద్రుని కాపాడటం కోసం భూలోకానికి వచ్చాడని పరీక్షిత్ మహారాజుకు చెప్పగా, అప్పుడు పరీక్షిత్ మహారాజు గజేంద్రుడి కథను వివరంగా చెప్పమని అడుగుతాడు. అప్పుడు శుక మహర్షి ఇలా చెప్తాడు. పాల సముద్రంలో త్రికూటం అనే అందమైన పర్వతం ఉంది. అది 10,000 ఆమడల పొడవు, అంతే వెడల్పు, ఎత్తు కలిగి త్రిభుజాకారంలో ఉంటుంది. ఆ పర్వతానికి 3 శిఖరాలు ఉండగా, ఒక శిఖరం బంగారంతో, ఒక శిఖరం వెండితో, ఇంకొక శిఖరం ఇనుముతో చేయబడ్డాయి. ఆకాశాన్ని అంటే పెద్ద పెద్ద కల్పవృక్షాల లాంటి చెట్లతో, గల్లు గల్లుమని మ్రోగుతూ పారే సెలయేర్లతో, మంచినీటి వనరులతో, రంగురంగుల రత్నాలతో, ధాతువులతో నిండి ఉంటుంది. ఆ త్రికూటం దేవతలను, యక్షులను, కిన్నర్లను కూడా ఆకర్షిస్తూ ఉంటుంది. ఆ పర్వతపు లోయల్లో అతి సుందరమైన సరస్సులు, పుష్పవృక్షాలు ఉంటాయి. హూహు అనే గంధర్వుని దేవలమును శపించగా, ఆ త్రికూట పర్వతపు లోయల్లో ఉండే ఒక సరస్సులో ముసలిగా మారిపోయాడు. పాండ్య దేశాన్ని ఇంద్రద్యుమ్నుడు అనే మంచి రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతను విష్ణు భక్తుడు. అగస్త్యముని శాపం కారణంగా ఇంద్రద్యుమ్నుడు త్రికూట పర్వత సమీపంలో ఉండే అడవిలో తిరిగి ఏనుగు రాజైపోయాడు. అయితే అందులో ఉన్న అడవిలో అన్ని రకాల జంతువులు ఉండగా ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉండేవి. ఆ ఏనుగులకు దాహం అవ్వగా తిరుగుతూ తిరుగుతూ సరోవరానికి చేరుకున్నాయి. ఆ సరోవరంలో దాహం తీర్చుకోవడానికి ఏనుగుల గుంపు దిగి దాహం తీర్చుకొని బయటకు రాగా, ఆ ఏనుగుల గుంపుకు రాజైన గజరాజు మాత్రం నీటిలోకి దిగి నీటిని పీల్చి ఆకాశంలోకి విసరగా, తొండంలోని నీటితో ఉన్న చేపలన్నీ కూడా వెళ్ళి మీనరాశిలోకి, ఎండ్రకాయలు కర్కాట రాశిలోకి, ముసళ్ళు మకర రాశిలోకి పడిపోయాయి. ఆ సరోవరంలోనే శాపవశాన ముసలిగా మారిన గంధర్వుడు ఉన్నాడు. ఆ ముసలి చట్టున వచ్చి ఏనుగురాజు కాళ్ళు పట్టుకుంది. అకస్మాత్తుగా వచ్చిన ముసలి నుండి విడిపించుకుందామని గజేంద్రుడు ఎంతో ప్రయత్నించాడు. కష్టమవుతుంటే మిగతా ఏనుగులు కూడా సాయం చేయవచ్చాయి. కానీ లాభం లేకపోయింది. ఆ విధంగా గజరాజు, ముసలి హోరాహోరీగా 1000 ఏళ్ళు పోరాడుకున్నాయి. క్రమంగా ఏనుగు అలసిపోయి ముసల్దే పైచేయి అయింది. గజేంద్రుడికి తన భక్తితో లాభం లేదని తెలిసిపోయింది. తన శక్తితో లాభం లేదని తెలిసిపోయి గజరాజుకు పూర్వజన్మ వాసన వల్ల దైవ చింతన వచ్చింది. అందరినీ రక్షించి ఆ దేవుడే నన్ను కాపాడాలి అని ఆలోచించి, నేను ఇంకా పోరాడలేను అని దేవుని ఈ విధంగా ప్రార్థించడం మొదలుపెట్టాడు. గజరాజు, ఓ దేవా, కనబడుతున్న ఈ జగత్తంతా ఎవరి నుండి వస్తున్నది? ఎవరి యందు నిలబడుతున్నది? తిరిగి తిరిగి యందు లీనమవుతున్నది? ఈ సృష్టికి మూల కారణం ఎవరు? అది మధ్యాంతరహితుడైన వాడెవరు? అలాంటి ప్రభువునకు ప్రణమిల్లుతున్నాను. ఒక పరి లోకాలను వెలువరిస్తూ, ఒక పరి ఆ లోకాలను లోపలికి తీసుకుంటూ, రెండూ తానే అయి రెండింటినీ సాక్షిగా ఉంటూ, అన్నింటికీ మూలమై వెలుగుతున్న అతడికి నమస్కరిస్తున్నాను. లోకాలు ఉన్నాయి, లోక పాలకులు ఉన్నారు, లోకస్తులు ఉన్నారు, ఇలా భిన్న భిన్నంగా గోచరిస్తున్నాయి. ఈ భిన్నత్వం అనే పెను చీకటి వలన ఏకాకృతిలో వెలుగుతున్న ఆ వెలుగుల మూర్తికి నమస్కరిస్తున్నాను. అతను నటనా సూత్రధారి. ఈ నామరూపాలన్నీ అతని వివిధ భంగిమలే. అతడే ఇన్ని మూర్తులుగా గోచరిస్తూ జగన్నాటకాన్ని ఆడుతున్నాడు. అతన్ని కీర్తించడానికి
అతని వర్తమానాన్ని గ్రహించడానికి ఎవరికి సాధ్యమవుతుంది? అలాంటి దేవదేవుడికి నమస్కరిస్తున్నాను. మునులు, మహర్షులు వీరందరూ కూడా ఎవరి పాదాలను ఆశ్రయిస్తున్నారో ఆ పాదాలే నాకు కూడా దిక్కని నేను నమ్ముకుంటున్నాను. గజేంద్రుడు అలా దైవాన్ని ప్రార్థిస్తూ ఉండగా ముసలి అతన్ని మరింత వేధించసాగింది. ఆ వేధింపుకు అతను కలత చెందినవాడై, తప్పు తప్పు, అలా అనరాదు, కలలోనైనా అలా అనుకోకూడదు, ఎన్నిసార్లు ఎందరిని ఎన్ని విధాలుగా రక్షించలేదు. అతను ప్రార్థించడం చేత కావాలే కానీ అతను పలకకపోవడం ఉంటుందా? కలిమిలేములతో నిమిత్తం లేకుండా కలిసి వచ్చేవాడు. అతను ఆ మాత్రం నన్ను కనుకరించడా? దుష్టుల పాలు పడుతున్నప్పుడు అలా శిష్టులను ఆదుకునేవాడు అతను మాత్రం నన్ను ఆదుకోడా? చూడగలిగిన కన్నుతో తనను చూడగలిగిన వారందరినీ తానుగా చూసుకునేవాడు ఆ మాత్రం నన్ను చూసుకోడా? తన కోసం మొరలిడేవారి మొరను తానుగా వినవచ్చి చేయూత అందించేవాడు నా మొర వినడా? ఇన్ని రూపులు తన రూపమైనవాడు, ఆది ఆద్యాంతరాలు లేనివాడు, ఆత్మబంధువు, ఆపద్బాంధవుడైనవాడు ఈ స్థితిని వినడా, చూడడా? నా కొరకు వెంటనే తరలిరాడా? తప్పక వస్తాడు. తండ్రి, ఇంతవరకు నేను చేస్తూ వచ్చిన దాన్ని నేను గమనించుకున్నాను. నా ప్రయత్నంగా కొనసాగిస్తూ నీ అనుగ్రహం కోసం వెంపర్లాడుతున్నాను. అందువల్లేనేమో బహుశా నా పిలుపు నిన్ను చేరుకోలేకపోతుంది. తెలుసుకున్నాను, నా ప్రయత్నం అనేది వేరే లేదని, అది కూడా నీ అనుగ్రహంలో భాగమేనని తెలుసుకున్నాను. నీ అనుగ్రహాన్ని పట్టుకొని కొంత నాదిగా కొంత నీదిగా భ్రమపడుతున్నావని కూడా అర్థం చేసుకున్నాను. ఈ నా దృష్టిని సరిచేసుకుంటున్నాను. తండ్రి, నన్ను కరుణించు. ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను. ఇక నా పరిస్థితి గమనించు. జీవుల మాటలన్నీ వినిపించుకుంటావట. నీవు మా హృదయ ఘోషలన్నీ గమనించుకుంటావట. ఆర్తులను రక్షించడం కోసం ఇక్కడ అక్కడ అని లేకుండా ఎక్కడికైనా వచ్చేస్తావంట. జీవులు కో అని పిలిస్తే నీవు ఓ అని పలుకుతావట. తండ్రి, రావా, నన్ను చేరరావా, నన్ను ఆదుకోవా, నన్ను నీ హక్కున చేర్చుకోవా? ఆ గజేంద్రుడు మొర విన్న శ్రీ మహావిష్ణువు మూర్తి పక్కనున్న లక్ష్మీదేవికి చెప్పలేదు, శంఖచక్రాలు చేపట్టలేదు, పరివారాన్ని పిలిపించలేదు, గర్త్మంతుడు వచ్చే వరకైనా ఆగలేదు, తలకట్టునైనా సరిచేసుకోలేదు. ఆటలాడే వేళలో తన చేతిలోకి వచ్చిన అమ్మవారి పైటను వదలాలని కూడా అతనికి తోచలేదు. ఆ శ్రీ మహావిష్ణువు దృష్టిలో గజేంద్రుడు మాత్రమే ఉన్నాడు. గజేంద్రుడి మొర మాత్రమే అతనికి వినబడుతుంది. గజేంద్రుని వైపు వేగంగా సాగి వచ్చేస్తున్నాడు. ఆ విధంగా బయలుదేరిన ఆయన్ని అనుసరిస్తూ లక్ష్మితో సహా మొత్తం పరివారం వైకుంఠం నుండి వారు కూడా శ్రీహరిని అనుసరిస్తూ వచ్చేస్తున్నారు. ఇంత గజేంద్రుడు పిలిచింది ఆ ఒక్కరిని. ఆ ఒక్కడు కదిలాడు, అంతే. ఇక అంతా కదిలారు. నారాయణుడి వెనుక ముందు చూడలేదు. గజేంద్రుడి వైపుగా వచ్చేస్తున్నాడు, అంతే. ఆయన వస్తున్నప్పుడు దేవతలంతా నమస్కరిస్తున్నారు. కానీ ఆయనకు గజేంద్రుని మొర తప్ప ఆయనకేమీ వినబడటం లేదు. ఆయన దృష్టంతా గజేంద్రుని వైపే ఉంది. క్షణాల్లో సరస్సును సమీపించాడు నారాయణుడు. ఈ విధంగా సరోవరం చేరి శ్రీ మహావిష్ణు సుదర్శన చక్రాన్ని పిలిచి నీటిలోకి వెళ్ళి ముసలి తలను ఖండించమని చెప్పడంతో సుదర్శన చక్రం నీటిలోనికి వెళ్ళి ముసలి తలని నరికివేయడంతో గజరాజు అప్పుడు ఊపిరి పీల్చుకుంటాడు. ఇక గజరాజు నీటి నుండి తామర పుష్పాన్ని తీసుకువచ్చి స్వామివారి పాదాలకు పెట్టి నమస్కరించింది. ముసలి చనిపోయినప్పుడు అందులో నుండి ఒక గంధర్వుడు వచ్చి గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు. ఇలా కథ వింటూనే పరీక్షిత్ మహారాజు శుక మహర్షితో ఇలా అంటున్నాడు. ఇంతటి పుణ్యం ఆ గజరాజుకు ఎలా వచ్చిందో చెప్పమని అడగగా అప్పుడు శుక మహర్షి ఇలా చెప్తున్నాడు. ఒకప్పుడు ద్రవిడ దేశాన్ని పరిపాలించే రాజు ఉండేవాడు. అతను అష్టాక్షరి మంత్రోపదేశం పొంది ఒక పర్వత శిఖరానికి చేరుకొని అక్కడ అష్టాక్షరి మంత్రం ఉపాసన చేద్దామని భావించి అక్కడే మంత్రజపం చేస్తూ ఉండగా అక్కడికి అగస్త్య మహర్షి వచ్చాడు. అయితే మంత్రజపం చేస్తున్నానని మహర్షి వచ్చినా లేవకపోవడంతో ఆగ్రహించిన అగస్త్య మహర్షి ఏనుగు యోని అందు జన్మించదవు అని శపించాడు. అయితే మహాపురుషులు ఏనాడైతే మీ ఇంటికి వస్తారు ఆ రోజే నీ పూజ ఫలిస్తుందని గుర్తుపెట్టుకోవాలని అనటంతో అలా గజరాజుగా జన్మించి తన ప్రాణాలు పోయే సమయంలో గత జన్మలో చేసిన మంత్రానుష్ఠాన ప్రభావం వల్ల శ్రీమన్నారాయణుడు గుర్తుకు వచ్చి శరణాగతి చేశాడు.
ఇక గంధర్వుని విషయానికి వస్తే, గంధర్వుడు ఒకరోజు గంధర్వ కాంతలతో నీటిలో నిలబడి స్నానం చేస్తుండగా అక్కడికి బాగా చిక్కిపోయిన ఒక మహర్షి రాగా అతన్ని అపహాస్యం చేస్తే గంధర్వ కాంతలు నవ్వుతారని భావించి నీటి లోపల నుండి వచ్చి ఆ మహర్షి కాళ్ళని లాగడంతో మహర్షి నీటిలోకి పడిపోయాడు. అప్పుడు ఆగ్రహించిన మహర్షి, నీకు నీటి అడుగు నుంచి వచ్చి కాళ్ళు లాగే అలవాటు ఉన్నది కనుక అలా చేసే మొసలివై జన్మించమని శపిస్తాడు. ఆ విధంగా సుదర్శన చక్రంతో తల నరకబడగా అతడికి శాప విమోచనం కలిగింది. అందుకే గంధర్వుడై గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఎవరైతే ఈ గజేంద్ర మోక్షం కథ వింటారో వారి జన్మజన్మల పాపాలు మొత్తం పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. జీవితంలో దరిద్రం దరిచేరదు. ఇక ఇంట్లో అన్ని శుభాలే. గరుడ పురాణంలో శ్రీకృష్ణ భగవానుడు చనిపోయిన వ్యక్తులకు సంబంధించి కొన్ని విషయాలను గురించి వివరించారు. మనిషి జీవించి ఉండగా వారు ఉపయోగించిన కొన్ని వస్తువులను మనం ఉపయోగించకూడదని వివరించారు. ఎవరు పుట్టినా కూడా వారి మరణం అనేది ఖాయం అనేది ప్రకృతి యొక్క ధర్మం అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. మరణం అనేది ఎవరు కాదు అని అనలేని సత్యం. మరణం దగ్గరకు వచ్చినప్పుడు ఒక వ్యక్తి తప్పనిసరిగా తన శరీరాన్ని వదులుకోవాలి. మరియు శరీరంతో పాటు కొన్ని భౌతిక వస్తువులను కూడా వదులుకోవాల్సి వస్తుంది. మరణానంతరం ఒక వ్యక్తి భౌతిక వస్తువులను వారితో తీసుకొని వెళ్ళలేడు. వారి పాపాలను మరియు పుణ్యాలను మాత్రమే వారితో తీసుకొని వెళ్తారు. ఒక వ్యక్తి తన జీవిత కాలంలో చెడు పనుల కంటే ఎక్కువ మంచి పనులు చేసినట్లయితే మరణ సమయంలో వారికి ఎటువంటి కష్టాలు కూడా ఉండవు. మరియు వారి ఆత్మ సహజంగా శరీరాన్ని వదిలివేస్తుంది. అంటే వారికి సునాయాస మరణం అనేది సంభవిస్తుంది అని అర్థం. ఒక వ్యక్తి తన జీవిత కాలంలో పుణ్యం కంటే ఎక్కువ పాపాలను చేసినట్లయితే వారి మరణం చాలా బాధాకరమైనది. వారి మరణ సమయంలో చాలా బాధను భౌతికంగా అనుభవించాల్సి ఉంటుంది. యమదూతలు అటువంటి వారిపై అస్సలు కనికరాన్ని చూపించరు. వారిని తాళ్లతో కట్టి యమలోకానికి తీసుకొని పోతారు. పాపాత్ములు యమలోకానికి వెళ్ళే మార్గంలో అతను చాలా బాధలను అనుభవిస్తాడు. అతను ఏడుస్తూ నరక మార్గంలో నడుస్తాడు. యమదూతలు అతనిపై కనికరమే చూపించరు మరియు వారు మరింత బాధను కలిగిస్తూ ఉంటారు. ఈ లోకంలో ఆత్మకు సొంతం అనేది ఏది ఉండదు. శ్రీకృష్ణుడు చెప్పాడు, ఆత్మ శాశ్వతమైంది మరియు అంతం లేనిది. అది ఆత్మ చర్యలకు అనుగుణంగా పదే పదే జన్మిస్తూ ఉంటుంది. మానవ శరీరం కూడా దానికి సొంతం కాదు. అది కూడా భగవంతుని దయతో కొద్ది కాలానికి మాత్రమే జన్మిస్తుంది. అది ఒకరోజు పంచభూతాల్లో కలిసిపోతుంది. అయితే మరణం తర్వాత ఒక వ్యక్తి ఈ భౌతిక వస్తువులతో తన విషయాలపై ఉన్న అనుబంధాన్ని విడిచిపెట్టి భగవంతునికి పూర్తిగా లొంగనంత కాలం కూడా ప్రతి వ్యక్తి కూడా భూమిపై వివిధ రూపాల్లో సంచరిస్తూనే ఉంటారు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. కొన్నిసార్లు మరణం తర్వాత కూడా ఒక వ్యక్తి భూలోకంలోనే సంచరిస్తాడు. అంటే తాను ప్రేతంగా మారుతాడు. వ్యక్తి అకాల మరణం చెందినట్లయితే అతను కూడా ప్రేత యోనిలోనే జన్మిస్తాడు. ప్రేత యోనిలో జన్మించి తన కుటుంబ సభ్యులను బాధను కలిగిస్తాడని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. చాలాసార్లు మనం మరణించిన మన ప్రియమైన వారి వస్తువులను మన దగ్గర ఉంచుకుంటూ ఉంటాము మరియు మనం వాటిని ఉపయోగించడం కూడా ప్రారంభిస్తాము. కానీ గరుడ పురాణం ప్రకారం మరణించిన వ్యక్తికి సంబంధించిన కొన్ని వస్తువులను మనం ఉపయోగించకూడదు. ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క శక్తిని ఆ వస్తువులు కలిగి ఉంటాయి. కాబట్టి మరణానంతరం కూడా ఆ వస్తువులతో ఆ వ్యక్తి అనుబంధాన్ని కలిగి ఉంటాడు. ఎవరైనా ఆ వస్తువులను ఉపయోగించినట్లయితే మరణించిన ఆత్మ వారికి వివిధ మార్గాల్లో ఇబ్బందులను కలిగించడం ప్రారంభిస్తుంది. కాబట్టి వారు వివిధ రకాలైన సమస్యలను ఎదుర్కోవచ్చు. కాబట్టి మరణించిన వ్యక్తి యొక్క వస్తువులను ఎవరు ఉపయోగించకూడదు. వాటిని ఇంట్లో సురక్షితంగానే ఉంచవచ్చు లేదా ఏదైనా నదిలో పారవేయచ్చు. కానీ వాటిని ఎప్పుడూ కూడా ఉపయోగించరాదు. మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలి అంటే వారు మరణించిన తర్వాత ఇంట్లో ఉన్న ఇష్టమైన వ్యక్తులను దానం చేయవచ్చు. గరుడ పురాణం ప్రకారం ఎప్పుడు అసలు ఉపయోగించకూడని వస్తువుల గురించి కూడా చెప్తుంది. ఈ 3 విషయాలను ప్రస్తావించింది. మరణించిన వారి ఆత్మ భూమిపైన సంచరిస్తూ ఉంటుంది.
మరియు మోక్షం లేదా కొత్త శరీరాన్ని పొందదు. అలాంటి ఆత్మలు ఇతరులను కూడా వివిధ రకాలైన ఇబ్బందులను కలిగిస్తూ ఉంటాయి. మరణించిన వ్యక్తి యొక్క వస్తువులు ఎప్పుడూ ఉపయోగించకూడదు. మరణించిన వ్యక్తి యొక్క చిత్రాలను ఇంట్లో ఎక్కడ ఉంచాలో అర్థం చేసుకోవాలి. గ్రంథాల ప్రకారం ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో పూర్వీకుల చిత్రం లేదా చిత్రపటాన్ని తప్పకుండా కలిగి ఉండాలి. ఇది చాలా పవిత్రమైనదిగా పరిగణింపబడింది. మరణించిన మన బంధువుల యొక్క చిత్రపటాన్ని మనం తయారు చేయించుకునేటప్పుడు వారి ఫోటో కోపంగా లేదా విచారంగా ఉండకుండా చూసుకోవాలి. వారి చిత్రపటాన్ని చూసినప్పుడు గౌరవం, ప్రేమ కలగాలి. మన పూర్వీకుల ఫోటోను కోపంతో ఉన్న స్థితిలో ఉన్నట్లయితే, అవి మన ఇంట్లో ఉంచినట్లయితే పిల్లల మనసులో ద్వేషపూరిత భావన కలిగిస్తూ ఉంటాయి మరియు వారిని ప్రేమించడానికి బదులుగా ద్వేషించడం ప్రారంభిస్తారు. కాబట్టి మన పూర్వీకుల చిత్రములను మనం తయారు చేయించుకునేటప్పుడు శాంతచిత్తంతో ఉన్న ఫోటోను మాత్రమే తయారు చేయించుకోవాలి. వారు ఇకపై ఈ ప్రపంచంలో లేరు అని మనం గుర్తుంచుకోవాలి. మనం వారిని గౌరవించాలి. కానీ వారి చిత్రపటాల ముందు మనం దుఃఖాన్ని లేదా కోపాన్ని వ్యక్తం చేయకూడదు. అలా చేసినట్లయితే మన పూర్వీకులు సంతోషంగా ఉండకపోవచ్చు. వాస్తుశాస్త్రం ప్రకారం పూజ గదిలో పూర్వీకుల చిత్రపటాలను ఎప్పుడు కూడా ఉంచకూడదు. అది భగవంతుని అగౌరవపరచడమే అవుతుంది మరియు పూర్వీకులకు కూడా తీవ్రమైన బాధను, కోపాన్ని కలిగిస్తూ ఉంటుంది. వ్యక్తుల యొక్క చిత్రపటాలను తూర్పు దిశలో ఉంచడం అశుభకరంగా పరిగణింపబడింది. అలానే మరణించిన వారి చిత్రపటాలను ఎప్పుడు కూడా వంటగదిలో కానీ బెడ్రూమ్లో కానీ అస్సలు పెట్టుకోకూడదు. ఇప్పుడు మనం మరణించిన వ్యక్తి యొక్క ఏ వస్తువులను ఉపయోగించకూడదు అనే విషయాన్ని తెలుసుకుందాం. మొదటిది బట్టలు. గరుడ పురాణం ప్రకారం చనిపోయిన వ్యక్తి యొక్క బట్టలు ఎప్పుడూ కూడా ఉపయోగించకూడదు. పొరపాటున కూడా వాటిని ధరించకూడదు. అలా చేయటం వల్ల మరణించిన వ్యక్తి యొక్క ఆత్మ వాటిని ఉపయోగించే వ్యక్తితో జత చేయబడుతుంది. మరణించిన వ్యక్తి యొక్క జ్ఞాపకాలు వారి దుస్తులను ధరించే వ్యక్తిని వెంటాడటం ప్రారంభిస్తాయి. మానసికంగా మరియు శారీరకంగా కూడా ఆ వ్యక్తి బలహీనంగా తయారవుతాడు. వ్యక్తి తాను మరణించిన బంధువు యొక్క శక్తిని కూడా అనుభవించడం ప్రారంభిస్తాడు. కాబట్టి మరణించిన వ్యక్తి బట్టలను ఎప్పుడూ కూడా ఉపయోగించరాదు. జీవించి ఉన్న వ్యక్తి బట్టలను ఎప్పుడూ కూడా దానం చేయాలి. దాంతో వారి యొక్క ఆత్మ శాంతి చేకూరుతుంది. ఇక రెండవ విషయం జుట్టు. గరుడ పురాణం ప్రకారం మరణించిన వ్యక్తి యొక్క జుట్టును కూడా వారి బట్టల వలె శక్తి మూలం కూడా. జుట్టు మరణించిన వ్యక్తి యొక్క దుస్తుల కంటే కూడా జుట్టులో చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అందంగా కనిపించడానికి బట్టలు ధరిస్తారు. ఎవరైనా తమ నగలను ధరించినప్పుడు ఆత్మ కలత చెందుతుంది. మరణించిన తర్వాత మరణించిన వ్యక్తి యొక్క నగలను తీసివేసి బదులుగా ఇతర ఆభరణాలను చేయించుకోవడం అనేది చాలా చాలా మంచి విషయం. లేదంటే వాటిని ఆలయాలకు విరాళంగా కూడా ఇవ్వవచ్చు. ఇక మూడో విషయం ఏమిటంటే చనిపోయిన వ్యక్తి యొక్క గడియారం మరియు నగలు. గరుడ పురాణం ప్రకారం గడియారం గురించి ప్రస్తావించలేదు, కానీ అనేక జ్యోతిష్య గ్రంథాలు చనిపోయిన వ్యక్తి యొక్క గడియారం ఉపయోగించరాదని చెప్పాయి. అది జీవితాంతం ఆ వ్యక్తితోనే సంధానించబడి ఉంటుంది. వారి సమయాన్ని కూడా అది నిర్వహిస్తుంది. అందువల్ల ఆ వ్యక్తి మరణించిన తర్వాత వారి సమయం కూడా ముగుస్తుంది. కాబట్టి ఎవరైనా వారి గడియారాన్ని ఉపయోగించరాదు. అటువంటి గడియారం ఆ ఇంట్లో ఎవ్వరూ కూడా ధరించకపోవడమే మంచిది. అందువల్ల చనిపోయిన వ్యక్తుల యొక్క బట్టలు కానీ, నగలు కానీ, గడియారాలను కానీ ఎప్పుడూ కూడా ఉపయోగించకండి. అలా ఉపయోగించినట్లయితే మీరు కొన్ని రకాలైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. బంగారు నగలు ఉన్నట్లయితే వాటిని మార్చి కొత్తగా తీసుకోవచ్చు. ఈరోజు ఈ కథను ఎవరైతే వింటారో వారికి ఆ గణపతి అనుగ్రహం తప్పక కలుగుతుంది. అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను ఈరోజు వింటారు. ఈరోజు ఈ కథను విన్నవారు మహాపుణ్యాన్ని పొందుతారు. తెలిసి తెలియక చేసిన మహాపాపాలైనా పోతాయి. మరి ఈరోజు తప్పక వినవలసిన ఆ కథ ఏంటో తెలుసుకుందాం. హిందూ దేవుళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కొక్క వాహనం ఉంటుంది. దేవతలు జంతువులను, పక్షులను తమ వాహనాలుగా చేసుకున్నారు. అలాగే తొలి పూజలు అందుకునే వినాయకుడి వాహనం ఎలుక.
మిగతా దేవతలందరూ వేగంగా పరిగెత్తే జంతువులు పక్షులను తమ వాహనంగా చేసుకుంటే, దీనికి భిన్నంగా విఘ్నేశ్వరుడు తన వాహనంగా మూషికాన్ని అంటే ఎలుకను చేసుకున్నాడు. ఎలుక క్రోధ లోభ మోహ మద దురభిమానాలకు ప్రతీక. మూషికం తమోరజో గుణాల విధ్వంసకర శక్తికి సంకేతం. మూషికుడు అనే రాక్షసుడు వినాయకుడితో యుద్ధం చేసి ఓడిపోయి తనను వాహనంగా చేసుకోమని వినాయకుడిని వేడుకున్నాడు. ఒకరోజు దేవతలంతా ఇంద్రసభలో సమావేశమయ్యారు. ఇందులో గంధర్వులు, కిన్నెరలు, కింపురుషులు, అప్సరసలు సైతం పాల్గొన్నారు. ఒక విషయమై తీవ్రమైన చర్చ జరుగుతుండగా క్రౌంచుడు అనే గంధర్వుడు సభకు భంగం కలిగించేలా ప్రవర్తించాడు. చర్చలో అనేక మంది పాల్గొన్న అప్సరసలతో పరాచకాలు ఆడుతూ సభకు అంతరాయాన్ని కలిగించాడు. క్రౌంచుడి తీరును శ్రీ మహావిష్ణువు మొదట పరోక్షంగా హెచ్చరించినా అతను వినలేదు. దీంతో ఇంద్రుడు ఆగ్రహించి తక్షణమే మూషికంగా అంటే ఎలుకగా మారమని శపించాడు. తన తప్పును మన్నించమని గంధర్వుడు ఎంత కోరినా ఫలితం లేకపోయింది. ఎందుకంటే ఇంద్రుడి శాపానికి తిరుగుండదు. క్రౌంచుడు మూషికంగా మారిన తర్వాత కూడా తన ప్రవర్తనతో దేవతలకు విసుగు తెప్పించాడు. దీంతో ఇంద్రుడు అతన్ని దేవలోకం నుండి తరిమివేయాలని ఆదేశించాడు. భటులు మూషికాన్ని తరిమివేయగానే భూలోకంలో పరాశర మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆ ఆశ్రమంలోనూ ఋషులకు ఇబ్బందులు కలిగిస్తున్నాడు. ఒకరోజు ఆశ్రమానికి విఘ్నేశ్వరుడు వచ్చాడు. ఆ మూషికం విఘ్నేశ్వరుని కూడా విడిచిపెట్టక చాలా విసిగించింది. ఇక పరాశర మహర్షి వినాయకుని వద్దకు వచ్చి ఈ మూషికాన్ని వదిలించుకునే మార్గం చెప్పమని అడిగాడు. పరాశర మహర్షి కోరికను మన్నించిన వినాయకుడు అతనిపై దాడికి సిద్ధమయ్యాడు. గణేశుడు తన పాశాన్ని మూషికంపై ప్రయోగించగా అది క్రౌంచుని మెడకు చుట్టుకొని ఆయనకు దగ్గరగా తీసుకువచ్చింది. భయపడిపోయిన క్రౌంచుడు క్షమించమని కోరాడు. క్రౌంచుడిని క్షమించిన వినాయకుడు మళ్ళీ ఇలాంటి పొరపాటు చేయరాదని హెచ్చరించాడు. అయితే క్రౌంచుడు తనకు శాప విముక్తి కలిగించమని ప్రాధేయపడ్డాడు. ఆ మూషికం బాధ విని తాను క్షమించిన మూషికం సంతోషంగా లేదని క్రౌంచుడే మూషికం అని తెలుసుకొని అసలు రూపాన్ని తిరిగి ఇవ్వాలని భావించాడు. కానీ ఇంద్రుని శాపానికి తిరుగులేకపోవడంతో దాన్ని భర్తీ చేసే దిశగా ఆశీర్వదించాడు. ఏ కార్యం ప్రారంభించినా ఆదిదేవుడు వినాయకుడిని పూజించడం ఆనవాయితీ కాబట్టి గణేశుడితో పాటు పూజలు అందుకునే వరాన్ని క్రౌంచుడికి ప్రసాదించాడు. ఈ వరం మూషికానికి కూడా నచ్చడంతో అంగీకరించి గంధర్వుడైన క్రౌంచుడు మూషిక రూపంలో వినాయకుని వాహనంగా మారాడు. ఇక్కడ మరొక సమస్య వచ్చింది. వినాయకుని బరువు మోయలేనని తేలిగ్గా మారమని కోరాడు. వినాయకుడు క్రౌంచుని కోరిక మన్నించి వాహనంగా మారిన సమయాన తన బరువుని మోయగలిగేలా వరాన్ని ప్రసాదించాడు. ఇక అందరి విఘ్నాలు పోగొట్టే వినాయకునికి తన పెళ్లి విషయంలో ఎప్పటికీ అన్ని విఘ్నాలే జరుగుతున్నాయి. ఒకరోజు కైలాసంలో శివపార్వతులు ఆసీనమై ఉన్న సమయంలో విఘ్నేశ్వరుడు అక్కడికి వచ్చాడు. పెళ్లి అంటే విఘ్నేశ్వరుడికి భలే ఇష్టం. పెళ్లి చేయమని తల్లిదండ్రిని రోజు అడిగేవాడు. ఓ రోజు తల్లి ఈ పోరు పడలేక వినాయకుని పెళ్లికి కావాల్సిన పనులన్నీ చేసుకోమంది. వినాయకుడు ఒక గంతు వేసి పరుగు పరుగున వీధిలోకి వచ్చాడు. కానీ ఏం చేయాలో తోచలేదు. అలా ఆలోచిస్తూ నడుస్తూ ఉన్నాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఒక కోడిపుంజ ఎదురైంది. ఆ కోడిపుంజతో విఘ్నేశ్వరుడు ఇలా అంటాడు, ఓ కోడిపుంజ, నా పెళ్ళికి సహాయం చేయవా అని అడుగుతాడు. దానికి కోడిపుంజు, చిత్తం స్వామి, ఏం చేయాలో చెప్పండి అంది. దానికి వినాయకుడు ఇలా చెప్పాడు, ఓ కోడిపుంజ, పెళ్లి కూతురికి ఒక కోక కావాలి, మాలవాడకు పోయి ఒక కొత్త కోక పట్టుకురా అన్నాడు. కోడిపుంజు సరేనని కొత్త కోకో అని అరుచుకుంటూ బయలుదేరింది. కానీ ఆ మాలవాడ ఎక్కడుందో దానికి అంతు చిక్కలేదు. ఈ రోజు వరకు కొత్త కోకో అంటూ వెతుకుతూనే ఉంది. అందుకే కోడిపుంజు అరిస్తే కొక్కరొక్కో అని వినిపిస్తుంది. కానీ నిజానికి కొక్కరొక్క కాదు, కొత్త కోక అని అరుస్తుంది. తర్వాత వినాయకుడికి ఒక గొర్రె కనిపించింది. దాంతో ఇలా అన్నాడు, ఓ గొర్రె, నాకు సహాయం చేస్తావా అని అడిగాడు. దానికి గొర్రె సరేనంది. నీవు కంసాలి దగ్గరికి వెళ్ళి మంగళసూత్రం చేయించుకొని రా అన్నాడు. సరేనని గొర్రె కంసాలి ఇంటికి వెళ్ళి మంగళసూత్రం చేయించుకొని తిరిగి వస్తూ మతిమరుపు చేత దారిలో దాన్ని పోగొట్టుకుంది.
అందుకే ఎప్పటికీ పోగొట్టిన మంగళసూత్రం వెతుక్కుంటూ తల వంచుకొని నేల వైపు చూస్తూ తిరుగుతుంది. కానీ ఈరోజు వరకు మంగళసూత్రం దొరకలేదు. అందుకే గొర్రెలన్నీ తల వంచుకొని నడుస్తూ ఉంటాయి. ఇక గణపయ్య తిరిగి బయలుదేరాడు. కొంతసేపటికి పందికొక్కు ఎదురైంది. దాన్ని కూడా సహాయం కోరాడు. సరేనంది పందికొక్కు. దానికి విఘ్నేశ్వరుడు పందికొక్కుతో ఇలా చెప్పాడు. ఓ పందికొక్క, పిసినారి వాళ్ళు కొందరు నేలలో దాచిపెట్టిన వరాహాలను తీసుకురా, నా పెళ్ళికి కావాలి అన్నాడు. సరేనని పందికొక్కు గోడలన్నీ తవ్వసాగింది. కానీ ఈరోజు వరకు వరాహాలు పందికొక్కుకు దొరకనే లేదు. అందుకని పందికొక్కులు ఎప్పటికీ నేలను తవ్వి కన్నాలు చేస్తుంటాయి. మరికొంత దూరం పోయేసరికి గణపతికి ఒక మంచంలో ఒక 3 నెలల పాప కనిపించింది. ఆ పాప ముఖం చందమామలాగా కలకలలాడుతూ ఉంది. ఆ పాప దగ్గరికి వెళ్ళి సహాయం చేయమన్నాడు. దానికి పాప నవ్వింది. ఇక వినాయకుడు పాపను పెళ్ళికి కుడుములు చేయమని చెప్పాడు. ఇక పాప కుడుములు చేస్తూ పిడికిలు గట్టిగా పట్టింది. కానీ ఈరోజు వరకు పిడికిలు విప్పను లేదు, కుడుములు పూర్తి కాను లేదు. అందుకని 3 నెలల పాపలు పిడికిలు గట్టిగా పట్టుకొని ఉంటారు. ఇక చుట్టాలను పిలవడానికి వెళ్దాం అనుకున్నాడు గణపయ్య. అయితే తన పెద్ద పొట్టతో చాలా దూరం నడవలేక చాలా అలసిపోయాడు. ఇంతలో ఓ ఏనుగు ఎదురైంది. సంతోషంతో వినాయకుడు తనను ఎక్కించుకోమని కోరాడు. అప్పుడు ఏనుగు ఇలా అంది. ఓ గణపయ్య, నీవు చాలా బరువు, నిన్ను మోయలేను. అదియును కాక నీకు నాలాంటి ముఖమే ఉంది కాబట్టి నా పైన ఎక్కడం నాకు అగౌరవం అని చెప్పింది. అది వినగానే మన గణపయ్యకు భలే కోపం వచ్చింది. దాంతో ఏనుగుతో ఇలా అన్నాడు. ఓ ఏనుగా, నన్ను ఎగతాళి చేశావు కనుక నీవు మందబుద్ధి కలిగిపోదువు అని శపించి వెళ్ళిపోయాడు. ఇక ఏనుగు విచారంతో మందబుద్ధి కలదై ఇప్పటికీ ఆ శాపాన్ని అనుభవిస్తూ ఉంది. కొంత దూరం వెళ్ళేసరికి ఒక గాడిద ఎదురైంది. ఇక గణపయ్యకు ఉత్సాహం కలిగింది. ఎక్కించుకోమని అడిగాడు. దానికి గాడిద, అమ్మ బాబోయ్, నీ బరువు మోయటం నా వల్ల కాదు అని గాడిద అరిచింది. ఇక గణపయ్యకు ఎక్కడ లేని కోపం వచ్చింది. దానికి గణపయ్య గాడిదతో ఇలా అన్నాడు. సరే గాడిద, ప్రపంచంలో మనుషులంతా నీ చేత ఎప్పుడు బరువులే మోయిస్తారు అని శపించాడు. అందుకే గాడిద ఇప్పటికీ బరువులు మోయలేక తంటాలు పడుతూ ఉంటుంది. మరికొంత దూరం పోయాక గణపయ్యకు ఒక ఎలుక ఎదురై నమస్కారం చేసింది. దానికి వినాయకుడు, ఓహో, ఇది చిన్నదైనా వినయం కలిగి ఉంది అని అనుకొని తనని ఎక్కించుకొని తిరగమన్నాడు. దానికి ఎలుక సరే ఎక్కు అని ధైర్యంగా ఎక్కించుకుంది. ఆ రోజు నుండి ఎలుక మీద చుట్టాలని పిలవటానికి గణపయ్య తిరుగుతూనే ఉన్నాడు. అయితే దారిలో ఏదైనా తినుబండారాల వాసన తగిలిందంటే అక్కడ ఆగి అవి కొంచెం రుచి చూడందే ఎలుక కదలదు. అది కాక గణపయ్యకు 33 కోట్ల మంది చుట్టాలు ఉన్నారు. వాళ్ళందరూ ఒక్కచోట లేరు కాబట్టి ఎలుక ఇప్పటిదాకా గణపయ్యను మోసుకుంటూ పరుగులు తీస్తూనే ఉంది. కాబట్టి అందరి విఘ్నాలు తీర్చే గణపతి పెళ్ళికి ఇలా విఘ్నాలు జరిగాయి.